వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. ప్రాబబిలిటీ థియరీ అండ్ స్టాటిస్టిక్ ప్రాసెస్ PTSP ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇవాళ సెకండ్ యూనిట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా. ఈ సెకండ్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్. వాట్ ఈజ్ మీన్ బై ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టేషన్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. కంపల్సరీ క్వశ్చన్స్లలో ఈ ఎక్స్పెక్టేషన్ ఫార్ములా ఒకటి ఉంటుంది, ఇది ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. అండ్ ఒకసారి చూడండి, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్, డిఫైన్ మూమెంట్ జనరేషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. మూమెంట్ జనరేషన్ ఫంక్షన్స్ వచ్చి ఉంటాయి, క్యారెక్టరిస్టిక్ మూమెంట్ ఫంక్షన్ అని ఇంకోటి ఉంటుంది. ఒకసారి మూమెంట్ జనరేషన్ ఫంక్షన్ సంబంధించినటువంటి ర్యాండమ్ వేరియబుల్స్ ఏవి ఉన్నాయో ఇవన్నీ కూడా టూ పార్ట్స్ లాగా ఉంటాయి. సో ఒకసారి చూడండి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది అడిగితే మేబీ లాంగ్ క్వశ్చన్లో బి క్వశ్చన్ లాగా కూడా అడిగే చాయిస్ ఉంది. అట్లనే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ మూమెంట్ అబౌట్ ది మీన్. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మూమెంట్ ఒకటి, మూమెంట్ అబౌట్ ది మీన్, ఈ రెండు ఇంపార్టెంట్ క్వశ్చనే. ఇది కూడా అడిగితే షార్ట్ క్వశ్చన్లో వచ్చు, లేదంటే ఏఆర్బి క్వశ్చన్స్ లాగా లాంగ్లో అడగడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ వేరియన్స్? డిఫైన్ వేరియన్స్ అని అంటుంటాడు. వేరియన్స్ ఒక ఫార్ములా ఉంటుంది, ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఈ వేరియన్స్కి సంబంధించిన ఫార్ములా బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. జస్ట్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ఫార్ములా అండ్ గెట్ ది ఆన్సర్, దట్స్ ఇట్. వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వేరియన్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ, వాట్ ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్? వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్, అట్లనే సేమ్ స్క్యూస్, కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్స్ దీంట్లోనే ఉంటాయి. మూమెంట్ అబౌట్ ది ఆరిజినల్ మీన్లో దీంట్లోనే కనిపిస్తాయి మీ క్వశ్చన్స్. ఒకసారి చూడండి, జస్ట్ 2 టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ మూమెంట్ కావచ్చు, మూమెంట్స్, అవి ఒకసారి చదివితే ఇవన్నీ కూడా దాంట్లో కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ కన్సిడరేషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. కన్సిడరేషన్స్ ఏముంటాయి ఒక ర్యాండమ్ వేరియబుల్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ సంబంధించినటువంటి క్వశ్చన్, జస్ట్ సింపుల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, డిఫైన్ జాయింట్ ప్రాబబిలిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో వాట్ ఈజ్ ప్రాబబిలిటీ, వాట్ ఈజ్ అని చూసినాము. దాని తర్వాత జాయింట్ మీన్స్ ఏంటి, జాయింట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి అని చూసినాం. ఇక్కడ ఏంటంటే జాయింట్ ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్పెక్టేషన్లో కూడా సేమ్ అంతే, ఈ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, సేమ్ ఇది కూడా అంతే. దానికి సంబంధించిన ఈక్వేషన్స్. జస్ట్ ఈ సెకండ్ యూనిట్ ఏముంటుందంటే మొత్తం ఫస్ట్ యూనిట్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మీరైతే ఏమైనా నేర్చుకుంటారో ఆ ఫస్ట్ యూనిట్కి రిలేటెడ్గానే ఈ సెకండ్ యూనిట్ మొత్తం ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈక్వేషన్ టు ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి డిఫరెన్స్ ఉండదు, జస్ట్ ఒక చిన్న వర్డ్ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. జస్ట్ కంపేర్ చేసి చూడండి, వెరీ సింపుల్, ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ ఆల్సో. అండ్ నెక్స్ట్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ పాయింట్ కండిషనింగ్. ఈ పాయింట్ కండిషన్ యాక్చువల్గా లాంగ్ క్వశ్చన్ ఇది కూడా, కాకపోతే మేబీ అడిగితే డిఫైన్ పాయింటింగ్ కండిషన్ అడగవచ్చు, అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా ఏఆర్బి లాగా అడగవచ్చు అడిగితే లాంగ్ క్వశ్చన్లో, లేకపోతే షార్ట్లో అడగాలంటే డిఫైన్ పాయింటింగ్ కండిషన్ అడుగుతాడు. అండ్ నెక్స్ట్, డిఫైన్ సమ్ ఆఫ్ 2 ర్యాండమ్ వేరియబుల్. ఒక 2 ర్యాండమ్ వేరియబుల్స్ సమ్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఇది ఇందులో ఉన్న షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్కి వెళ్ళేసరికి ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఇందాక చెప్పాను కదా, దీంట్లో వేరియన్స్ అంటే ఏంటి, వేరియన్స్ డిఫరెన్స్ ఏంటి, వేరియన్స్ తర్వాత స్క్యూనెస్, స్టాండర్డ్ డీవియేషన్స్, అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఒక దగ్గర ఉంటాయి. యాక్చువల్ అవన్నీ కూడా ఒక్కొక్క చిన్న ఫార్ములాస్, చిన్న డెఫినేషన్స్, వెరీ సింపుల్గా గుర్తుంచుకునే అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ ప్రాపర్టీస్లో వేరియన్స్కి సపరేట్గా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. అండ్ ప్రాపర్టీస్ని చూసేటప్పుడు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏమి ఇస్తే ఏమొస్తుందో అవుట్పుట్, యాక్చువల్గా ప్రాపర్టీలోనే ఆన్సర్ ఉంటుంది. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇవే షార్ట్ క్వశ్చన్స్లో కూడా ఇవ్వచ్చు, ఇవే ప్రాపర్టీస్ కావచ్చు. ఏ ప్రాపర్టీ తీసుకున్నా అంతే, మీరు ఎంటైర్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మెయిన్గా ఏంటంటే నార్మల్గా ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఒక 2 or 3 ప్రాపర్టీస్ ఉంటాయి క్వశ్చన్స్లో. ఒకవేళ మీకు ప్రాబ్లమేటిక్గా ఇవ్వాలనుకోండి పేపర్, ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రాపర్టీస్ 2 ప్రాపర్టీస్ ఆర్ 3 ప్రాపర్టీస్ నార్మల్గా అడుగుతూ ఉంటాడు.
కాబట్టి ప్రాపర్టీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ వచ్చే చాయిస్ ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, ఫైండ్ ది nth మూమెంట్ ఆఫ్ యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్ హెన్స్ ఇట్స్ మీన్. ఇది కూడా nth మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడమే వెరీ వెరీ ఈజీ సింపుల్ వే. స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ర్యాండమ్ ఫంక్షన్ వేరియబుల్. ఇది కొంచెం చూసుకోవాల్సిన క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఎవ్రీ టైమ్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూమెంట్ జనరేషన్ ఫంక్షన్ ఇందాక షార్ట్ క్వశ్చన్స్లో చెప్పినాము, ఇక్కడ కూడా అదే క్వశ్చన్. అండ్ దీనికి సంబంధించిన వేరియబుల్ అండ్ ర్యాండమ్ వేరియబుల్ డిఫైన్ అండ్ మూమెంట్ జనరేషన్ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్ అండ్ about the origin. Central movement is very important, ఇది కూడా ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ప్రూఫ్ విత్ ప్రాపర్టీస్. అండ్ చెబిసే ఇన్ఈక్వాలిటీస్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నార్మల్గా ఈ ప్రాపర్టీస్ వేరియన్స్ ఒకటి అండ్ nth మూమెంట్, ఈ సెంట్రల్ మూమెంట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెబిసే సెంట్రల్ మూమెంట్. సో ఇవి మీరు కరెక్ట్గా చదవగలిగితే ఆల్మోస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టే. ఎక్స్ప్లెయిన్ నాన్ మోనోటిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కంటిన్యూ. ఇందులో మోనోటోనిక్ ఉంటుంది, నాన్ మోనోటోనిక్ ఉంటుంది. ఆ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్. ఎక్కువసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్స్లలో ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. చెబిసే లాగానే నాన్ మోనోటిక్, సెంట్రల్ మూమెంట్ అండ్ ఏంటిది వేరియన్స్ అండ్ ర్యాండమ్ వేరియబుల్, ఇవి ఎక్కువ కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ జాయింట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సేమ్ ఫస్ట్ యూనిట్ లాగానే ఇక్కడ కూడా జాయింట్ సంబంధించిన ప్రాబబిలిటీస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, డెన్సిటీ కూడా కనిపిస్తుంది, దాని ప్రాపర్టీస్ వెరీ ఈజీగా ఉంటాయి. ఈ రెండు ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ ప్రాపర్టీస్ సేమ్ రిలేటెడ్ టు ఫస్ట్ యూనిట్లో ఎట్లయితే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంటే. ఎవ్రీ టైం అడిగే క్వశ్చన్స్లో 1, 2, 3, 4 అండ్ 5, 6 ఇక్కడ సెంట్రల్ మూమెంట్ మొత్తం ఈ 5 క్వశ్చన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సెంట్రల్ మూమెంట్ ఓకే, ఈ 5-6 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్లో ఇవి నార్మల్గా జనరల్గా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ స్టాటిస్టికల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్. ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిస్టికల్గా యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ లిమిట్ థీరం, వెరీ వెరీ థీరం. ఒకవేళ ఈ క్వశ్చన్స్ అన్నీ మిస్ అయినా అనుకోండి, మీకు వచ్చే క్వశ్చన్స్లో ఇదొకటి ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్స్ 1 నుంచి 11 వరకు ఏదైనా క్వశ్చన్ మిస్ అయింది ఒకవేళ అంటే ఖచ్చితంగా ఉండే క్వశ్చన్స్లో సెంట్రల్ లిమిట్ థీరం ఉంటుంది. యాక్చువల్గా మీకు సిలబస్లో ఎక్స్ప్లెనేషన్ నో నీడ్ అని ఉంటుంది, బట్ ఇక్కడ వాడు అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ సెంట్రల్ థీరం అన్ఈక్వల్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్స్ విత్ ప్రూఫ్ అంటాడు. యాక్చువల్గా ప్రూఫ్ అవసరం లేదని సిలబస్లో ఇచ్చినప్పటికీ కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ప్రూఫ్ ఎక్కువ టైమ్స్ అడిగే చాయిస్ ఉంది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన ప్రూఫ్. కానీ మీరు మాత్రం ఈ మొత్తాన్ని లాంగ్ క్వశ్చన్ కానీ కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది. ఎవ్రీ టైం ఖచ్చితంగా పేపర్లో మీరు చూడాల్సిన క్వశ్చన్ ఏదైనా ఉంటే అది సెంట్రల్ లిమిట్ థీరం. ప్రాపర్టీస్ తర్వాత వచ్చే మెయిన్ క్వశ్చన్ సెంట్రల్ లిమిట్ థీరం. ఓకే, అండ్ దీస్ ఆర్ ద లాంగ్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ ప్రాబ్లమ్స్కి వెళ్తే, సెకండ్ యూనిట్ ప్రాబ్లమ్స్కి వెళ్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడిగే చాయిస్ ఉంది. సో మీరు ఫస్ట్ షార్ట్ తర్వాత లాంగ్ క్వశ్చన్స్ తర్వాత ఏఆర్బిలో ఒక క్వశ్చన్స్ ఇస్తే ఒకవేళ ఇట్లాంటి క్వశ్చన్స్ అనిపిస్తాయి ఇక్కడ. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ప్రాబబిలిటీ ఆఫ్ మాస్ ఫంక్షన్ గివెన్ ఇన్ ఎ టేబుల్, ఫైండ్ e of x square, e of 2x plus 3 and e means expected, e of 2x plus 1 whole square. ఇట్లా ఒక టేబుల్ ఇచ్చేసి ఇవి క్యాలిక్యులేట్ చేయమంటారు. వెరీ సింపుల్ క్వశ్చన్. చిన్న ఒకసారి చూస్తే మీకు ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతే డెన్సిటీ ఫంక్షన్ దా, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ దా, ఈక్వేషన్ ఒకసారి వేసినామంటే వెరీ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇది కూడా అట్లాంటి అయితే డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ విత్ పీడిఎఫ్ గివెన్ బిల్ టేబుల్ ఉంది. ఇది అట్లాంటి క్వశ్చన్. ఇవన్నీ కూడా మేము జేఎన్టీ పేపర్ నుంచి కట్ చేసి పెట్టినవి ఇక్కడ. అండ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్స్ ఇట్లాంటివి కొన్ని ఇచ్చేసి ఇది యాక్చువల్గా దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది సింపుల్గా. అండ్ ఎక్స్ అండ్ వై 2 ర్యాండమ్ వేరియబుల్స్ విచ్ ఆర్ గాషియన్ ఉందనుకోండి, గాషియన్కి సంబంధించిన ర్యాండమ్ వేరియబుల్స్ కావచ్చు, అట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఇవైతే చాలా తక్కువ అడిగే చాయిస్ ఉంది. బట్ ఇట్లాంటివి ఏవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్కువ టైమ్స్ రిమీట్ అయ్యే క్వశ్చన్స్, ఇట్లాంటి ఇది కానివ్వండి, ఫస్ట్ది కానివ్వండి, అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ ఇట్లా
ఇంకా ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెయిన్గా అడిగేది ఏంటంటే మెయిన్ వేరియన్స్, స్క్యూస్, ట్యూనెస్ అట్లాంటికి సంబంధించిన ఈక్వేషన్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. ఇది ఓన్లీ ఫర్ 7 మార్క్స్ కార్ 8 మార్క్స్ అని క్వశ్చన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాడు. ఇది సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి వీడియో. Subscribe and share my videos. Thank you everyone.